మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. ఇవాళ ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీంతో ఇన్వెస్టర్ల కోట్ల సంపద క్షణాల్లోనే ఆవిరైపోయింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనం అవడానికి ఈరోజు కారణం ఏం కనిపిస్తా ఉంది? వెంకట్, ఏదైతే స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఏదైతే చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్ ని తీవ్రంగా కుదిపేశాయని చెప్పవచ్చు. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ ప్రారంభంలోనే స్టాక్స్ పై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ వచ్చేసి 700, అంటే దాదాపు 650 నుంచి 750 మధ్యలో ఇవాళ నిఫ్టీ ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకుంటే అంటే యుద్ధ వాతావరణం ఉండటమే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా పతనం అవుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే అంతర్జాతీయ వార్ సిచ్యువేషన్ ఉండటం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా చూస్తే వాళ్ళ ట్రేడింగ్ లో అన్ని రంగాల అమ్మకాలపై ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం అందుతుంది. ఈ మార్కెట్ నష్టాలు గనుక మరోసారి మనం చూసినట్లయితే ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఆ పెట్టుబడిదారులు ఆందోళనకు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి సూచీలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో ఇవాళ మదుపర్లో నష్టపోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వార్ ఎఫెక్ట్ అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయిపై క్షీణించి జీవన కనిష్టాలకు పూర్తిగా పడిపోయింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ నిధులు కంపెనీలకు లాభదాయకమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ నేపథ్యంలో అటు దేశ స్టాక్ మార్కెట్ నుంచి సంస్థాగత మదుపర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. అటు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తోడు రూపాయి బలహీనత, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు ఇందుకు ప్రధాన కారణం చేయొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవాళ మదుపర్ల సంపద మొత్తం ఆవిరవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ స్టాక్ మార్కెట్ పై అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు ప్రధాన కారణం చెప్పవచ్చు. మరోవైపు వార్ ఎఫెక్ట్స్ తో ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. వెంకట్, రైట్ సార్, థ్యాంక్ యూ.